ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ 4, టమాటో, ఉల్లిపాయ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి, తర్వాత ఈ టమాటోలో కూడా విటమిన్స్ ఉంటాయి, ఉల్లిపాయ కూడా కొన్ని విటమిన్స్ అవి ఇంకా అన్ని కవర్ అవుతాయి, మ్యాక్సిమం కవర్ అవుతాయి. మనం 2వ పూట 3వ పూట వేరే వేరే రకాలు తింటున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇది పెట్టుకున్నాను. ప్లస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ప్లస్ ఈజీగా ఉండాలి. చాలామంది హెల్దీగా తినాలని ఉండిద్ది, కానీ హెల్దీగా తినాలంటే తయారు చేసుకోవడం చాలా కష్టం. ముక్కలు చేసుకోవాలి, దాంట్లో సలాడ్ సాసులు పెట్టుకోవాలి, అవి ఇవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్లస్ బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అమీర్పేట ఇలాంటి ఏరియాలు చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా కష్టం. ప్రతిరోజు మన దగ్గర 100 రూపాయలు 200 రూపాయలు ఉండకపోవచ్చు. 4 బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటే మహా అయితే 30 రూపాయలు అవుతాయి. ఈ ఉల్లిపాయ టమాటా ఎప్పుడు మన ఇళ్లలో ఉంటానే ఉంటాయి, లేదంటే ఏ వెజిటబుల్ అందుబాటు ఉంటే అది పెట్టేసుకోండి. నేను దాంతోపాటు మీరు చూసినట్టయితే ఇక్కడ కారం కూడా రాసుకుంది. దీనికి కారం, కొంచెం సాల్ట్ వేసాను, కళ్ళుప్పైన వేసుకోండి. ఇవన్నీ ఉండటం వల్ల మీకు తింటున్నప్పుడు కొంచెం కారం కారంగా తెలియదు. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా, పచ్చికారమే. దీన్ని తినడం వల్ల లైట్గా మీ నేలకి ఉప్పుగా కారం కారంగా తగలటం వల్ల ఆ నీసు వాసన అవన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో విటమిన్స్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. ఇవన్నిటి వల్ల మీ కళ్ళకి మంచి చేస్తుంది, మీ స్కిన్కి మంచి చేసిద్ది, మీ హెయిర్కి మంచి చేసిద్ది. ఇలా బాయిల్డ్ ఎగ్స్లో చాలా గుణాలు ఉంటాయి. అయితే మనం ఇడ్లీ తిన్నా, దోశలు తిన్నా కూడా దీనంత బెనిఫిట్స్ అయితే రావు. కాకపోతే నేను తినొద్దని చెప్పట్లా, నేను వారం ఒక రోజు 2 రోజులు తింటాను, అది తినొద్దని చెప్పట్లా. కానీ మనకి పొద్దున్న లెగవాలి, ఈజీగా జాబ్కి వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా పని అవ్వాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేసుకోండి. చాలా హెల్దీగా ఉండిద్ది. థ్యాంక్ యూ సో మచ్.